హలో హాయ్ గాయ్స్. నార్మల్ గా ఇంటి దగ్గర ఖాళీగా ఏముంటానని బ్యూటీ మూవీకి వెళ్ళానండి. మూవీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా భలే తీశాడు డైరెక్టర్. ఈ మూవీలో అటు స్టోరీ నుంచి ట్విస్ట్ వరకు అన్ని భలే వర్కౌట్ అయ్యాయండి. ఇంటర్వ్యూలో ట్విస్ట్, క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే మనం అస్సలు ఊహించుకోలేం. అందుకే మనం ఏ మూవీని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలా తక్కువ అంచనా వేసుకునే ఈ మూవీకి వెళ్ళా, కానీ ఫుల్ గా సాటిస్ఫై అయ్యే బయటకు వచ్చానండి. అయినా మారుతిలేని డైరెక్టర్ ఈ మూవీని ప్రెజెంట్ చేశారంటే మీరే ఊహించుకోండి ఈ మూవీ స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందన్నది. ప్రెజెంట్ మన ఇండియాలో లేడీస్ కి లవ్ పేరు చెప్పి కొంతమంది దొంగనా కొడుకులు ఎలా మోసం చేస్తున్నారని డైరెక్టర్ గారు మనకి కళ్ళకద్దినట్టు చూపించారండి. హీరోయిన్ గారి తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ గారు ఇరగదీసేశారు. హీరోయిన్ కూడా బాగానే యాక్ట్ చేసింది. అండ్ కొన్ని సీన్స్ కి మనం బాగా రిలేట్ అవుతామండి. అలా కొన్ని సీన్స్ కి మనం బాగా రిలేట్ అవుతున్నామంటే దానికి కారణం హీరో గారే. ఆయన యాక్టింగ్ అలా ఉంటుంది. మరి నిజంగా చెబుతున్నా, నాకైతే అస్సలు డౌట్ రాలేదండి ఆయనే అసలు విక్టిమ్ అని. ఆ రేంజ్ లో యాక్ట్ చేసి పడేసాడు హీరో. అందుకే ఈ విషయంలో మూవీ టీం ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మీరు ఇంకా ఈ మూవీ చూసుండకపోతే వెంటనే వెళ్లి టికెట్స్ బుక్ చేసుకోండి, ఓకేనా? చాలా బాగుంటుంది మూవీ. మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు. ఫ్యామిలీతో వెళ్లి చూస్తే ఇంకా మంచిది. వాళ్ళు కూడా భలే రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ఎందుకు ఈ స్టోరీని ఇంతలా మనం రిలేట్ చేసుకుంటున్నామంటే, ఈ స్టోరీ వైజాగ్ లో రియల్ గా జరిగిందండి. ఆ స్టోరీనే అటు ఇటు కొంత మార్చి డైరెక్టర్ గారు మూవీగా తీశారు. అండ్ ఈ మూవీలో సాంగ్స్, బీజిఎంస్ అన్ని కూడా బాగా సూట్ అయ్యాయి. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక మంచి మూవీ చూస్తున్నామే అనే ఫీలింగ్ కలుగుతుంది గ్యారంటీ ఎవరికైనా సరే. ఆ రేంజ్ లో తీశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమా మొత్తం కేవలం 2 లొకేషన్స్ లోనే ఉండడం వల్ల మనం బాగా రిలేటెడ్ అవుతామండి ఆ ప్లేసెస్ కూడా. ఎందుకంటే మనం అప్పుడో ఎప్పుడో కొంతలో కొంత చూసే ఉన్నాం ఆ లొకేషన్స్ ని. అందుకే ఈ స్టోరీని కూడా మనం రిలేట్ అయ్యి ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నాం మూవీలో. అందుకే చెప్తున్నా, మీకు గానీ ఖాళీగా ఉండి ఏ మూవీకి వెళ్ళాలని ఆలోచించుకుంటుంటే వెంటనే ఈ మూవీకి వెళ్ళండి. బ్యూటీ మూవీ చాలా బాగుంది, ఓకేనా? మ్యూజిక్ నుంచి అటు స్టోరీ వరకు భలే ఉంది. సరే, మరి ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అన్నది నేను చెప్పాను. ఒకవేళ మీరు గానీ ఆల్రెడీ ఈ మూవీ చూసేసి ఉంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఓకేనా? మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.